హాయ్ ఫ్రెండ్స్, గుడిలో అపర్ణాదేవికి సుభాష్కి ఇందు రాజు మీ మనవడే అన్న నిజం చెప్తుంది. ఆ విషయం తెలిసి అపర్ణాదేవి చాలా సంతోషపడిపోతుంది. తరువాత రాజు గుడికి వస్తాడు. కానీ అపర్ణాదేవి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. రాజు ఇంటికి వచ్చి అపర్ణాదేవితో ఇలా అంటాడు. పూజకి రావాలని నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఆఫీస్లో క్షణం కూడా తీరిక లేదు అని చెప్తాడు రాజు. ఎప్పుడు నీ పనులు నీ వ్యవహారాలు తప్ప మా ఆనందం కోసం నువ్వెందుకు చేస్తావు చెప్పు అని రాజుని ఆట పట్టించాలని అంటుంది అపర్ణాదేవి. నీకోసం నేను ఏదైనా చేస్తాను, నమ్మకం లేదా అంటాడు రాజు అపర్ణాదేవితో. నమ్మకం లేదు పో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి సుభాష్ని తీసుకొని. ఇదంతా రాజుని ఆట పట్టించడానికి అంటారు. తర్వాత రాజు చపాతీ పిండి కలుపుతున్న ఇందు దగ్గరికి వస్తాడు. ఇందు అని నైస్గా పిలుస్తాడు. ఏయ్, నాతో మాట్లాడొద్దు అన్నానా? మాట్లాడితే బాగోదని చపాతీ కర్ర రాజుకి చూపిస్తుంది. నేను మాట్లాడుతాను అంటాడు రాజు. దాంతో ఇందు చపాతీ ముద్దని తీసుకొని రాజు మీదికి విసురుతుంది. రాజు అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అది పోయి గోడకి తగులుతుంది. ఇందు మరొక చపాతీ పిండి ముద్దని తీసుకొని రాజు మీదికి విసురుతుంది. రాజు పక్కనే ఉన్న కట్టర్ని తనకి ముఖానికి అడ్డం పెట్టుకుంటాడు. అలా సరదాగా ఇద్దరు ఆడుకుంటూ ఉండగా పైన నుంచి రేఖ దిగి వస్తూ వీళ్ళని గమనిస్తుంది. అలా చూసే షాక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.